ఎవడు మూకశంకరుల శ్లోకాన్ని చదువుతాడో, ఎవడు ఆ భావంతో అన్వయమైపోతాడో ఆవిడ కదలికలుగా ఆవిడే లోపలికి వచ్చి మాట్లాడుతుంది, ఆవిడే లోపలికి వచ్చి ఆవహిస్తుంది, ఆవిడే లోపలికి వచ్చి పట్టుకుంటుంది. పట్టుకున్నది అలా ఏం వదలదావు, నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చి కూర్చుంటుంది, నీతోనే ఉంటుంది ఆవిడ. నువ్వు ఇచ్చింది పుచ్చుకుంటుంది, నువ్వు ఇచ్చింది తింటుంది, నీతో కూర్చుంటుంది, సంతోషిస్తుంది. సహభాష్, నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు అబ్బాయి అంటుంది. నాకోటి చెప్పండి, పరిగెత్తుతున్న ఇంజన్ని పట్టుకున్న భోగికి తేడా ఉందా? ఇంజన్ 120 కిలోమీటర్ల వేగంతో వెడితే భోగి అంతే వేగంతో వెడుతోంది. భోగికి పరిగెత్తే శక్తి లేకపోవచ్చు, పరిగెడుతున్న ఇంజన్ని పట్టుకున్న భోగి కూడా ఇంజని. ఇప్పుడు మీరు ఇంజన్ని పట్టుకోలేదు కదండి అని భోగిని పట్టుకున్న ఈడ్చేస్తుంది మిమ్మల్ని. అలాగే మూకశంకరుల మూక పంచశతిని పట్టుకున్నవాడు కూడా మూకశంకరులను ఏది పట్టుకుందో అది పట్టుకున్నవాడు, దాని చేత పట్టబడ్డవాడు. అది తాత్పర్యం. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందం అవలంబే. అవలంబే అంటే చెప్పి ఊరుకోవడం కాదు, అవలంబే పట్టుకుంటున్నాను. ఇక ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ తల్లి పాదాలు నేను పట్టుకుంటున్నాను అని చెప్పడం ఆ శ్లోకం. అదే ధ్యానం. అందుకే మూకశంకరుల శ్లోకానికి ఏం చెప్తారంటే, ఆ శ్లోకాన్ని మీరు ఎంతసేపు విన్నారో అంతసేపు మీరు కామాక్షి పరదేవత యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టే. మీరు ఎంతసేపు ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకుంటున్నారో అంతసేపు ఆవిడ మీలోకి ప్రవేశిస్తుంటుంది. అది వినడమే ఆవిడ్ని మీరు పట్టుకోవడం. ఇప్పుడు ఏమవుతుంది? భోగి ఇంజన్ని పట్టుకోలేదు, ఇంజన్నే వెనక్కి వచ్చి భోగితో తగులుకుంది. ఏమైంది? ఇప్పుడు భోగి వెళ్ళిపోతుంది ఇంజన్తో. అది మూక పంచశతి. అది వినడమే ఆవిడ మిమ్మల్ని పట్టేసుకోవడం. మీరు పట్టుకోలేని ఆవిడ మిమ్మల్ని పట్టుకుంటుంది, పట్టుకుని తీసుకెడుతుంది ఆవిడ. అలా మార్గాన్ని మళ్లించగలిగినటువంటి శక్తి స్వరూపము యొక్క వైభవ వర్ణనమే మూక పంచశతి. తిన్నగా ఇలా చూస్తే ఎంత దూరమైనా చూస్తాం. అంత దూరం చూడడం కాకుండా చూపు పుట్టిది చేస్తే కటాక్షం అంటాం. పుట్టి చూపు చేయడం అంటే ఏదో ఇలా తక్కువకి చూడడం అని కాదు దాని ఉద్దేశ్యం. కడగంటి చూపు, కళ్ళు ఇలా పెట్టి చూడడం. అలా ఎందుకు చూడడం అంటే, సభవంక చూస్తున్న తనదైన ప్రత్యేకమైనటువంటి వస్తువు, తనకి అత్యంత ఆప్యాయతతో కూడుకున్నటువంటిది, తనకి చాలా ప్రేమ ఉన్నది ఒకటి ఉందనుకోండి, దాని భద్రత దాని క్షేమాన్ని చూసుకోవడం కోసం ఇలా చూసుకుంటూ ఉంటారు. ఆ చూపు పుట్టి చూపు. అది ఇలా చూస్తే చూసినంత చూడరు. అందుకని ఇలా చూసిన దాన్ని కటాక్షము అంటారు. కానీ ఇలా చూసిన చూపు కన్నా కటాక్షమునందు అనురాగం ఎక్కువ. కటాక్షము ప్రేమతో కూడుకుని ఉంటుంది. కటాక్షము ఉద్ధారకారకమై ఉంటుంది. అది ప్రత్యేకంగా చూడాలని చూసినటువంటి చూపు. కాబట్టి అది కేవల అనుగ్రహానికి కారణంగా ఉంటుంది. చూపు అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే కంటిని ఆశ్రయించి ఉంటుంది. అమ్మవారు కళ్ళు బాగా తెరిచి చూసిందనుకోండి, ఎదురుగుండా ఎవరూ నిలబడరు. ఇక ఎందుచేత అంటే ఆవిడ కళ్ళు బాగా తెరిచింది అంటే ఆవిడ కోపోద్రిక్తురాలయ్యున్నది అని. కోపోద్రిక్తురాలయ్యున్నది అన్న మాటకు అర్థం ఎప్పుడూ మీరు జాగ్రత్త పడవలసింది, ఆమెని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు సజ్జనులైనటువంటి వారు భయపడవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు కలవు చండీ అని, కలియుగమునందు చండీ యాగము, చండీ ప్రార్థన, దుర్గా సప్తశతి విశేష ఫలదాయకము. చండీ అన్న మాటకు అర్థం చెడి కోపనే ఇది చండిహి అని, అంటే చాలా కోపము కలది అని. చాలా కోపం కలిగిన తల్లికి ఆరాధన ఎందుకు? భయం కదూ. అంటే ఆవిడ చాలా కోపం దేని మీద అంటే దుష్టశక్తుల పట్ల, అవిధేయుల పట్ల, అవైదికమైనటువంటి నడవడి కలిగినటువంటి వారి పట్ల, భగవద్ధిక్కారము చేసేటటువంటి వారి పట్ల, వేద ప్రామాణ్యమును తిరస్కరించేటటువంటి వారి పట్ల,
అంతే తప్ప ఆమె యందు భక్తి తత్పరులైనటువంటి వారి యందు ఆమె ఎన్నడూ విముఖురాలు కాదు. అందుకే చిండిని ఎంత ఆరాధన చేస్తే భగవన్మార్గ విముఖులు మనని పాడు చెయ్యకుండా మనం భగవన్మార్గంలో వెళ్ళగలిగిన శక్తి అంత పెరుగుతుంది. లోకంలో ఒక లక్షణం ఉంటుంది, వాటిని అపేక్షలు అని పిలుస్తారు. కాలమునందు అపేక్ష కలిగి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక పద్మం ఉందనుకోండి, అది సూర్యబింబం ఉదయిస్తే విచ్చుకుంటుంది. కలవపువ్వు ఉందనుకోండి ముడుచుకుంటుంది. దానికి చంద్రబింబమునందు అపేక్ష, రాత్రివేళ వికసిస్తుంది. అలాగే పరమేశ్వరుడికి కూడా ఒక జీవుణ్ణి ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయన 2 స్థాయిలు నిర్ణయం చేస్తాడు. ఒకటి అపారమైన పుణ్యకర్మాచరణం చేయిస్తాడు. పుణ్యకర్మాచరణము అన్న మాటకు అర్థం మళ్ళీ 2 స్థాయిలు. ఒకటి మీరు మీ శరీర బలాన్ని కానీ మీకు ఉన్నటువంటి విభూతిని కానీ వెచ్చించడం. ఒక మాట్లాడగలిగిన వాడు ఉన్నాడు, వాడు భగవంతుని యొక్క సేవగా ఎప్పుడూ మాట్లాడుతుండడు. ఐశ్వర్యం ఉన్నవాడు ఉన్నాడు, భగవత్ సేవగా ఎప్పుడూ భగవంతునికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉండడం. బలం ఉన్నవాడు ఉన్నాడు, ఎప్పుడూ దేవాలయంలో ఏదో ఒక సేవ చేస్తూ ఉండడం. అవి ఒక స్థాయి పుణ్యంలో. అది కూడా చాలా ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ చెయ్యలేడు. ఎంతో ఈశ్వరకృప కలిగితేనే ఆ బుద్ధి అలవడుతుంది, లేకుండా అంత తేలికగా అలవడుతుందని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎక్కడ పరమేశ్వర కృప ఉంటుందో అక్కడే. అలా 2వ స్థాయిలో ఏమవుతుందంటే చేస్తాడు కానీ ఏమీ ఆశ ఉండదు. దీని వలన నాకు ఇది కావాలన్న కోరిక ఏమీ ఉండదు. పుణ్యకర్మాచరణమనందు 2వ స్థాయి వాడు చాలా పెద్ద స్థాయి, అది పతాక స్థాయికి దగ్గర పడినవాడు. కింది స్థాయి వాడు తక్కువ అని చెప్పడానికి అవకాశమే ఉండదు, చాలా గొప్పదే. కానీ అది పునర్జన్మకు హేతు అవుతుంది. అక్కడ వస్తుంది కొంచెం ఇబ్బంది. ఆయన పునర్జన్మ స్వీకరించినప్పుడు పరమేశ్వరుడు ఆయన్ని ఎలా అనుగ్రహించాలనుకుంటున్నాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. పుణ్యం అయిపోయిందనుకోండి, మళ్ళీ సామాన్య స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ పుణ్యం చిత్తశుద్ధికారకం అయిందనుకోండి, వచ్చే జన్మలో చాలా తొందరలోనే జ్ఞానాన్ని పొందేస్తాడు. చాలా జన్మ పరంపర తగ్గిపోతుంది. అందుకే ఈశ్వరానుగ్రహమును పొంది ఉన్నాడు అని గుర్తు ఏమిటో తెలుసా? జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఆ మలుపు ఏమిటి అంటే ఎప్పుడూ పుణ్యకర్మాచరణమనందే అనురక్తి ఉంటుంది. అంటే వేద విరుద్ధమైన పని చెయ్యడు. పరమేశ్వరుడు ఏది వద్దన్నాడో ఆ పని చేయడానికి సుతారము అంగీకరించాడు. ఎప్పుడూ భగవంతుడు సంతోషిస్తాడని భగవంతుడి సంతోషాన్ని ప్రాతిపదికగా తీసుకుని పని చేస్తుంటాడు. అలా మలుపు వచ్చింది అంటే ఎవరి జీవితంలోనైనా అది పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షము దొరికినది అని గుర్తు. అంటే ప్రత్యేకంగా అతని వంక ఇలా చూస్తున్నాడు ఈశ్వరుడు అని గుర్తు. అలా చూస్తే అలా ఎవరి మీద చూపు పడిందో వాడిలో వస్తుంది ఆ మార్పు తప్ప అందరి యందు సంభవం కాదు. ఎందరో ఐశ్వర్యవంతులు ఉండవచ్చు, కానీ అందరూ భగవత్కార్యములను నిరంతరము చెయ్యరు. ఎందరో కవిత్వము తెలిసినవారు ఉండొచ్చు, కానీ ఒక్క శ్లోకం కూడా ఇతరమైనది చెప్పకుండా ఎప్పుడూ భగవత్ సంబంధమే చెప్పగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు. ఏదో ఒక విభూతి ఉండి ఉండవచ్చు, కానీ అది కేవలం భగవత్పరమై కేవలము ధర్మము కొరకు కేవలము భగవత్ప్రీతి కొరకు ఆచరించేటటువంటి వారు మీకు కనపడరు. అలా కనపడకపోవడానికి కారణం ఒక్కటే, వాళ్ళు పరమేశ్వర కటాక్షమునకు నోచుకోలేదు అని గుర్తు. అందుకే ఈశ్వరుడు ఎవరిని మార్గం మళ్ళించాలనుకుంటున్నాడో, ఎవరిని తనకి దగ్గర చేసేద్దాం అనుకుంటున్నాడో అలాంటి వాళ్ళ పట్ల కటాక్ష ప్రసరణం చేస్తాడు. ఆ కటాక్షమునకు హేతు ఏమి అని అడిగారు అనుకోండి, ఎప్పుడూ చెప్పడం సాధ్యం కాదు. ఇది హేతువు అని చెప్పడం దుస్సాధ్యం. అందుకే ఆ కటాక్షమునకు కారణమేమి అన్నప్పుడు ఎప్పుడూ ఒకటే మాట ఉంటుంది, నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం. నిర్హేతుకము, దీనికి ఇది కారణము అని మీరు అన్నారనుకోండి, అది మళ్ళీ మీ ప్రయోజకత్వం. నేను ఇది చేశాను కాబట్టి ఆయన నా వంక చూశాడు అంటే ఆయన లొంగుతాడు అని ఒక అహంకారం అందులో ఇమిడి ఉంది. ఆ అహంకారం ఉన్నంతసేపు ఆయన అసలు ఇలా చూడడు కాబట్టి నిర్హేతుకము, నా గొప్పతనం కాదు.
ఆయన అనుగ్రహించాడు కాబట్టి జరుగుతోంది. అందుకే చేసేవాడి యందు ఉండవలసిన లక్షణం ఏమి అని అడిగారు. ఎప్పుడైనా భగవన్మార్గంలో నడుస్తున్నవాడు ఎప్పుడూ ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. నా దగ్గర ఏ విధమైనటువంటి అధికారము లేదు, నాకేమీ పాత్రత లేదు. నాకేమైనా పాత్రత ఉంటే ఒక్కటే, ఏ కారణమో తెలియదు, పరమేశ్వరుడు నా వంక ఇలా చూశాడు, అదే నాకున్న పాత్రత, దానివల్లనే చేయగలుగుతున్నాను తప్ప ఇది నాకున్నది అని చెప్పడానికి నాదన్నది ఏదీ లేదు. స్వం అన్నీ ఆయనదిగా కలవాడు, ఆయనదైనది నాకిచ్చి నా చేత చేయించి నన్ను తరింపచేస్తున్నాడు తప్ప నాకున్నదన్నది ఒకటి ఉండి దాని చేత నేను చేస్తే నా వంక చూస్తున్నవాడు కాడు. ఇది లోపల నిలబడాలి. ఈ భావన నిలబడడం దేనివల్ల సంభవిస్తుంది అన్నారు. ఒక్క ఈశ్వర కటాక్ష ప్రసరణము చేత. ఇలా ఎవరిని చూస్తాడో వాళ్ళకే అనుగ్రహం. అందుకే మూకశంకరులు చేసినటువంటి శతకములు సామాన్యములు కావు. అవి 5. అవి భగవతి యొక్క కటాక్ష విశేషమును ఆయన విపులీకరించాడు. కేవలం ఇలా చూసిన చూపు కాదు, ఆ చూపు మీద 100 శ్లోకాలు. 100 శ్లోకాలు ఏదో అదే పనిగా అమ్మవారి యొక్క కడగంటి చూపుని వర్ణిస్తూ వెళ్ళడం కాదు. ప్రతి శ్లోకంలో ఒక తత్వాన్ని ఆయన ఆవిష్కరిస్తూ వెళ్ళారు. అందుకే అసలు మూక పంచశతి అర్థం కావడం పరదేవతానుగ్రహం. మూక పంచశతి అర్థం కావడం అంటే అది మన ప్రజ్ఞ వల్ల అవదు. ఆవిడ కడగంటి చూపు అర్థం అవ్వాలంటే ఆవిడే అనుగ్రహించారు. అందుకే ఆ కటాక్ష శతకంలో ఒక శ్లోకంలో మూకశంకరులు అంటారు, మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠనకేళి చుంచు ధైర్యాం బుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అన్నారు. బహుశా మూకశంకరులు తప్ప ఎవరూ చెప్పలేరు ఆ శ్లోకాన్ని. ఆమె యొక్క కడగంటి చూపుని చెప్తున్నారు. కామాక్షి వీక్షణ అన్నారు, అమ్మవారి చూపు. అది కటాక్షమని ఆయన అనలేదు, అది ఇలా చూస్తోంది అని ఆయన చెప్పలేదు. చూస్తోంది, వీక్షణము అంటే చూచుట, చూస్తోంది. చూస్తోంది అన్నప్పుడు ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, దీనికి ఎంతో తేడాలు ఉంటాయి. ప్రత్యేకించి పరదేవత యొక్క చూపు అనేకమైన లక్షణములతో ఉంటుంది. అందుకే ఆవిడ చూపు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి లక్షణం ఉంటుంది. ఆవిడ అలా చూస్తోంది అనుకోండి, ఆమె పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తోందని గుర్తు. ఆమె ఎప్పుడూ పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తుంది. ఆమె ఇలా ఉందనుకోండి, కనుబొమలు ముడివేసిందనుకోండి, మనందరి బాధలు చూసి అరే రే నా కాళ్ళు పట్టుకుంటేనే రక్షిస్తానంటే వీళ్ళు ఎందుకురా పట్టుకోకుండా ఇలా తిరుగుతారు, వాళ్ళు పట్టుకోకపోయినా నేను రక్షించగలను, కానీ మనుష్య జన్మకి బుద్ధినిచ్చాను కదా, వాళ్ళు ఎందుకు అలా నిశ్చయం చేసుకోలేకపోతున్నారు అని ఆమె కనుబొమలు ఇలా ముడేస్తుంది. కోపంతో కాదు. మనం ముడేస్తే 2 కారణాలకు ముడేస్తాం. ఒకటి, కోపం వస్తే ఇలా ముడేస్తాడు. అమ్మవారు కోపం వస్తే కనుబొమలు ముడివేస్తుందని లేదు లోకంలో. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆవిడ. ఆవిడ కనుబొమలు ఎక్కువ ఇలా ముడివేసే ఉంటుంది, దగ్గర చేసి ఇలా చూస్తుంది. ఎందుకని అంటే శంకరాచార్యులు వారు చెప్పారు. ఆమె అలా ఎందుకు చూస్తుందంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. భువనములంటే సమస్త లోకములు. వీళ్ళెప్పుడూ భయంలో ఉంటారు. ఏదో భయం, ఏదో ఒక భయం. అసలు భయమే మృత్యువు. మనిషి ఎంతకాలం బ్రతికాడు అంటే ఎంతకాలం చచ్చిపోతూ బతికాడు అన్నదే అర్థం యథార్థానికి. ఎందుకంటే ఆవిడ మృత్యుదారు కుఠారిక అని లలితా సహస్రంలో నామం ఉంది కదా. అన్నిటికీ ఏమంటాడంటే చచ్చిపోతున్నానంటాడు. కరెంట్ లేదండి అన్న అనుకోండి, అమ్మ చచ్చిపోయామండి అంటాడు. టికెట్ దొరకలేదండి అన్న, అమ్మ చచ్చిపోయానండి అంటాడు. ఏమండి మీ పరుసు కనపట్టలేదు, మరి మీరు తీసుకొచ్చానంటున్నారు, ఇక్కడ పెట్టానంటున్నారు, పరుసు కనపట్టలేదు, బాబాయ్ చచ్చిపోయానండోయ్ అంటాడు. అస్తమానం చచ్చిపోవడమే. నేను బతికున్నానండోయ్ అని అన్నవాడు ఒక్కడో ఉండడు. నేను బతికేశాను అండో,
నే చచ్చిపోయాను అంటుంటాడు. అది గురుకృప ఈశ్వరకృప అర్థమైన వాడు నే చచ్చిపోయానంట, నీ బతికానంటాడు. అంతే తేడా. అందుకే రుక్మిణీదేవి నే చచ్చిపోయాను అందవు, నే బతికానంట. జలజాతక్షణుతోడి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనే నేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. నీ కృపన్ బ్రతికితిన్, గురువు యొక్క కృపచేత బ్రతికాననాలి. గురువుగారి కృప దేని కొరకు అంటే గురువుగారి కృప వల్ల నేను బతికేశాను. నేను బతికేశానంటే ఈ శరీరం కాదు, ఎప్పుడూ చావంది తెలిసిపోయింది. ఎప్పుడూ చావంది తెలిసిపోయి అదే నేనని నాకు అర్థమైంది. కాబట్టి నాకు చావు లేదని తెలిసింది. ఇప్పుడు నేను నిర్భయ స్థితిని పొందాను. గురువుగారి వలన ప్రయోజనం ఏమైనా లోకంలో ఉంది అనుకుంటే బతికిపోవడమే తప్ప, చచ్చిపోతానని భయపడుతూ గురువుగారి దగ్గర ఎన్ని దశాబ్దములు తిరిగిన వాడైనా వాడు గురువుగారి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని చెప్పడం అంత తేలిక అంటే ఏమో, దాని జోలి నాకెందుకు. కాబట్టి అసలు పరిపూర్ణమైన గురువు యొక్క అనుగ్రహమునకు నోచుకొనుట అన్న మాటకు అర్థం ఏంటంటే నిర్భయ స్థితిని పొందుట. నిర్భయ స్థితి ఎప్పుడు కలుగుతుంది? రెండవ వస్తువు లేదు, అద్వైతీ భావన యందు తాను ఉంచుకొని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం గురు బోధ వలన సాధన వలన సంభవములు. కాబట్టి ఆ తల్లి భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని, భువనముల యొక్క భయాన్ని పోగొట్టడానికి వీళ్ళు ఎందుకురా ఇలా భయపడతారన్నింటికీ, నేనున్నానని ఎందుకు నమ్మరు అని ఆవిడ ఇలా కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉంటుందిట. నన్ను ఎందుకు నమ్మర్రా మీరు, మీ భయాలు పోగొట్టడానికి నేను ఉన్నాను కదరా అని ఆమె వ్యసనిని ఆలోచిస్తే ఇలా కనుబొమ్మలు ముడేస్తుందిట. అటువంటి తల్లి కన్ను రెప్పలు మాత్రం ఎప్పుడూ ముయ్యదు, చూడడమే తప్ప చూపు ఆగడం ఉండదు ఆవిడది. అది అమ్మవారి లక్షణం. అందుకే అమ్మవారి పేర్లన్నీ కూడా అక్షి సంబంధంగా ఉంటాయి. ఏదో పద్మాక్షి, విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి అలా అక్షి సంబంధంగా ఉండడానికి కారణం ఆ చూపుకి ఇబ్బందికరంగా రెప్ప మూతపడడం అన్నది లేదు. ఒకవేళ ఆవిడికే రెప్ప మూతపడింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, సమస్త భువనములు లయమైపోయాయని గుర్తు. చీకట్లు కమ్ముకున్నాయి. చీకట్లు కమ్ముకున్నాయంటే ఇక సూర్యోదయం అవని స్థితి. అంటే ప్రళయ జలముల యందు మునిగిపోయితే లోకాలు, ఆమె కనురెప్పలు మూతలు పడతాయి. అంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు, ఎప్పుడూ తెరిచి ఉంటుంది. కానీ తెరిచి ఉన్నా ఆ రెప్పల కదలిక చేత, కనుగుడ్డు యొక్క కదలిక చేత ఆమె దృష్టి ప్రసారము యొక్క ప్రయోజనము తెలుస్తూ ఉంటుంది. అందులో మూకశంకరులు అన్నారు, ఆవిడిది కటాక్షము అని ఈ శ్లోకంలో ఆయన అనలేదు. ఆమె కడగంటి చూపు చూస్తోంది అని అనలేదు, వీక్షణ చూస్తోంది. చూస్తోందంటే ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా? ఇలా చూడడం ప్రధానమని మనం అంటలేదు. మంచిదే, ఆవిడ అలా చూడవలసిందే. ప్రధానం ఇలా చూడాలి. ఎందుకని? నేను ఇక్కడ నా బంగారు రుద్రాక్షలు తీసి ఎందుకో ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఉన్నాయా అనుకుంటే ఓసారి ఇలా చూసుకుంటుంటాను. ఎందుకు? నాకు వాటి మీద ఉన్న అపేక్ష. గబుక్కనవి వాళ్ళు వీళ్ళు వచ్చారు కలిపారు, ఏ తలగడా కిందకో వెళ్ళిపోతే మర్చిపోయి వెళ్ళిపోను కదా, ఇక్కడే ఉన్నాయా అని ఇలా చూసుకుంటూ ఉంటాను. దేని మీద నాకు విపరీత మమకారమో దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. అలా ఎక్కువ ఎవరు చూస్తారు? తల్లి చూస్తుంది. ఎవరిని చూస్తుంది? బిడ్డన్ని చూస్తుంది. ఎందుకు చూస్తుంది? వాడు ప్రమాదమైన వాటిని పట్టుకుంటున్నాడేమో అని చూస్తుంటాడు. వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు, ఆవిడ వంట చేసుకుంటూ ఉంటుంది. ఇటు వంట చేస్తూ ఇలా చూస్తూ ఉంటుంది, ఇలా చూస్తుంది. ఎందుకని? వాడు ఏమైనా ముట్టుకోకూడదు ముట్టుకుంటున్నాడా, ఏమి ప్రమాదం తెచ్చుకుంటాడా? అలా చూసింది అంటే పరమ ప్రేమ అని గుర్తు. అమ్మవారి ఇప్పుడు ఇలా చూస్తోందని ఏమిటి అందులో ఆ నమ్మకం? అలా చెప్పలేదుగా మూక శంకరాచార్యులు వారు. ఆయన వీక్షణ అన్నారు, కానీ ఒక పోలిక వేశారు. దానివల్ల అది కటాక్షమని తెలుస్తుంది.
దేని చేత? కుంభజన్మ అన్న మాట వాడారు. కుంభజన్మ అంటే కలశము నుండి పుట్టినది అని. కలశము నుండి పుట్టినటువంటివి ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు. కలశము, మనం లోకంలో కలశ పెట్టామనుకోండి, కలశకి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏమీ ఆవాహన చేయకుండా కలశ పెట్టినా అందులోకి ఆవాహన అయిపోతుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్తారు ఆ రహస్యం. ఏమిటి ఆవాహన అవుతుంది? పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వము ఆవాహన అవుతుంది. అందుకే చాలా భగవద్భక్తి తత్పరులైన వారు దేవాలయానికి వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చే వరకు ఈశ్వరుడు లోపల కూర్చోడు. ఆయనకున్న ప్రేమ అటువంటిది. ఒరే వాడు వచ్చాడు రా, నేను బయటికి వస్తానంటాడు. ఈశ్వర, అందరూ మీకోసం వస్తారు, మీరు వెళ్ళడం ఏమిటండి బయటికి? నేను ఉండలేనంతసేపు, నేను బయటికి వచ్చి నించుంటాను వాడి కోసం అంటాడు. నేనే బయటికి వచ్చి నించుంటానంటే మీరు విగ్రహాన్ని పట్టుకొచ్చేస్తారా ఏమి? రాకూడదు. అప్పుడు ఏం చేస్తారు? ఒక పూర్ణ కలశాన్ని పూర్ణ కుంభం అంటారు. పూర్ణ కలశమే పూర్ణ కుంభము, దాన్ని పట్టుకుని బయటికి వస్తారు. వస్తే మర్యాద కలిగిన వాడి లక్షణం ఏమిటి? చెప్పులు వేసుకు దిక్కకూడదు. వెంటనే దిగగానే దాన్ని ముట్టుకోవాలి. ఎందుకు ముట్టుకుంటారు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు. నా తండ్రి, నేను గుడికి వస్తుంటే నేను వచ్చి నిన్ను దర్శనం చేయడం కాదు, నా కోసం నువ్వు బయటికి వచ్చావా? ఇంత ప్రేమ నా మీద ఏముందని? నా మీద ఇంత ప్రేమ? నిర్హేతుక కృప. ఎంత కటాక్షమయ్యా నా మీద నీకు! ఇది నేను ఎప్పటికీ నిలబెట్టుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఇప్పుడు వాడు నా కోసం బయటికి వచ్చాడని నువ్వు అహంకరించకూడదు. ఎవ్వరినీ పలకరించకుండా నువ్వు ఆ కలశని ముట్టుకోవాలి ముందు. అందుకే పూర్ణకుంభం తీసుకొస్తే ఎవరి కోసం తీసుకొచ్చారో వారు పూర్ణకుంభం ముట్టుకునే అవకాశం ఇవ్వాలి. మొట్టమొదట దాన్ని ముట్టుకోవాలి. ముట్టుకుంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి కదిలి బయటికి వచ్చాడని గుర్తు. అందుకే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు పూర్ణకుంభాన్ని దాటి వెళ్ళకూడదు. పూర్ణకుంభం ముందు నడుస్తూ ఉండాలి, తాను వెనక నడుస్తూ ఉండాలి. పూర్ణకుంభం గుళ్ళోకి వెళ్ళిపోయి ఈశ్వరుడి పక్కకి వెళ్ళిపోతుంది. తాను అక్కడ నిలబడి ఈశ్వర దర్శనం చేసుకుంటాడు. అంటే ఆయన స్వస్థానమనందు చేరిపోయాడు. వీడు పరమ సంతోషంగా ఈశ్వర దర్శనం చేసుకుని బయలుదేరాడని గుర్తు. కాబట్టి కలశ ఎప్పుడు పెట్టినా ఒకటి గుర్తు, కలశలోకి ఆవాహనం అవుతాయి. కలశలోంచి బయటికి ఏమీ వెళ్ళవు, కలశ లోపలికి వస్తాయి అన్నీ. మీకు ఒక మూర్తి ఉందనుకోండి దేవాలయంలో, మూర్తి నుండి బయటికి వస్తుంది. ఏమొస్తుందని అడుగుతారేమో. మీ కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ప్రకటనమవుతూ ఉంటుంది అందులోంచి. ఆ శక్తి ఎక్కడిది? మూర్తికి కింద ఉన్న చక్రంలోది. చక్రానికి శక్తి ఎక్కడిది? దేవాలయం లోపల ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క సుస్వరమైనటువంటి మంత్ర పఠనము వలన, దేవాలయంలోకి వచ్చేటటువంటి భక్తుల యొక్క శౌచము వలన, 3 దేవాలయంలో పెట్టేటటువంటి నైవేద్యము వలన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.